ఈ రెండు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. డిఫరెన్స్ వస్తుంది. ఇది వన్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. మెయిన్ డోర్ చాలా బాగా వస్తుందండి. ఇది ఆల్మోస్ట్ 5 feet by 8 feet దాకా వస్తుంది. మెయిన్ కైండ్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి లోపల తీసుకొని వెళ్తాను. మీరు ఇంటి లోపల చూస్తున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, నార్త్ ఫేసింగ్ 3 BHK డూప్లెక్స్, ఇది కప్రా మున్సిపాలిటీలో వస్తుంది. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నేను టూర్ చేసి చూపిస్తాను. అలాగే ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ వెబ్సైట్లో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఆ డీటెయిల్స్ కూడా చెక్ చేయండి. మనకి ఇది 150 square yardsలో 22.5 by 60 డైమెన్షన్స్తో టోటల్ 2650 SFTతో అయితే ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. నేను ఈ ఇండిపెండెంట్ హౌస్ డైమెన్షన్స్ డీటెయిల్స్ కూడా నేను వెబ్లో అప్లోడ్ చేస్తాను. అది కూడా మీరు చెక్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను ఈ వీడియోలో మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి కాప్రా లొకేషన్లో వస్తుంది. సో మీరు తప్పకుండా కాప్రా లొకేషన్లో చూస్తూ ఉంటే ఇది ECL రాధికా నుంచి కేవలం 4 kilometer డిస్టెన్స్లో వస్తుంది. సో ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ కోసం మీరు తప్పకుండా నా ఛానల్ చెక్ చేయండి. ఇక డిలే చేయకుండా మనం ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కదండి, మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఎక్స్టీరియర్ వైజ్ ఇలా కనిపిస్తుంది. మనకి 2 ఇండిపెండెంట్ హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మనకి అస్థెటిక్ లుక్స్ మాత్రమే కొద్దిగా డిఫరెన్స్ వస్తుందండి. మిగతా ఏమీ డిఫరెన్స్ ఉండదు. మొత్తం ఆల్మోస్ట్ డైమెన్షన్ వైజ్, అదేవిధంగా ఇంటీరియర్ వైజ్ మొత్తం ఆల్మోస్ట్ ఒకేలాగే వస్తుంది. సో మీరు చూడొచ్చు, రోడ్ ఫేసింగ్ వచ్చి 22.5, డెప్త్ వచ్చి 60 feet వస్తుంది. మీరు ఇండిపెండెంట్ హౌసెస్ రెండు చూడొచ్చు. నేను 2 ఇండిపెండెంట్ హౌసెస్ అస్థెటిక్ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటే అవి నేను మీకు చూపిస్తాను. మెయిన్ డోర్స్ మాత్రమే డిఫరెన్స్ అండి. మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ లోపల 2 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. 2 హ్యాచ్ బ్యాగ్స్, 2 SUVs అయినా మనం పార్క్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. 4 ways డోర్ అయితే ఓపెన్ అవుతుంది, గేట్ ఓపెన్ అవుతుంది. మీరు చూడొచ్చు. అదేవిధంగా గేట్ బీమ్ కూడా మీరు చూడొచ్చు. దగ్గరగా గేట్ బీమ్ కూడా చూడొచ్చు మీరు. మనకి ఇటువైపు వైట్ అండ్ బ్లాక్లో ఉంది, ఇక్కడ ఓన్లీ బ్లాక్లో ఉంది, బ్లాక్ వైట్లో ఉంది. 2 కలర్స్ కాంబినేషన్స్తో ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఇదంతా 30 feet రోడ్స్లో వస్తుందండి. ఇది 30 feet రోడ్స్లో వస్తుంది. మంచి లొకాలిటీలో కూడా వస్తుంది. ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. నేను మీకు ఇప్పుడు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఫస్ట్ పార్కింగ్ స్పేస్ చూపించి తర్వాత ఇంటీరియర్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. ముందుగా బయట నుంచి నేను మీకు చూపిస్తాను. నేను ఈరోజు ఈ ఇండిపెండెంట్ హౌస్ టూర్ చేసి చూపిస్తాను. సో ముందుగా మీరు గమనిస్తే మెయిన్ డోర్ అనేది మాత్రమే ఒక డిఫరెన్స్ ఉంటుందండి. మెయిన్ డోర్ ఈ ఇండిపెండెంట్ హౌస్కి ఇండిపెండెంట్ హౌస్ మీరు చూస్తే మెయిన్ డోర్ అనేది మనకి డిఫరెన్స్ వస్తుంది. ఇది వన్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. మెయిన్ డోర్ చాలా బాగా వస్తుందండి. ఇది ఆల్మోస్ట్ 5 feet by 8 feet దాకా వస్తుంది. మెయిన్ డోర్ చాలా బాగా వస్తుందండి. ఎక్సలెంట్గా వస్తుంది లుక్ అయితే. మీరు చూడొచ్చు, మనకి ప్రొఫైల్ లైట్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇంటి లోపల కూడా షాండ్లియర్స్ ఇచ్చారు. పార్కింగ్ ఎలివేషన్లో కూడా చూసుకున్నట్టయితే మనకి 2x4 టైల్స్తో ఈ విధంగా ఇచ్చారండి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు పార్కింగ్ స్పేస్ చూపిస్తున్నాను ఒక హౌస్ని. అదేవిధంగా నేను లోపల కూడా తీసుకొని వెళ్ళి ఇంకొక హౌస్ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ లోపల తీసుకొని వెళ్ళి మొత్తం చూపించే ముందు మీరు బయట గమనిస్తే మనకి గేట్ ఏదైతే ఉందో 4 ways ఓపెన్ అవుతుందండి. అది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే మనకి ఇది మొత్తం బ్రౌన్ కలర్ ఏదైతే వుడ్ ఫినిషింగ్ కనిపిస్తుందో అది మొత్తం హై ప్రెషర్ లామినేట్ చాలా మంచిగా వస్తుంది. అదేవిధంగా వన్ కైండ్ ఆఫ్ కలర్ ఇది. మళ్ళీ ఇక్కడ మన ఎలివేషన్లో చూసుకుంటే మనకి 5, 6 by 2.5 feet, 4 feet ఉన్న టైల్స్ అయితే ఇక్కడ వచ్చాయండి. ఈ పాయింట్లో వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే ఈ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో అది మొత్తం మనకి హై ప్రెషర్ లామినేట్ షీట్ అయితే వస్తుంది. అక్కడ కూడా మీరు గమనిస్తే అది కూడా ఒక హై ప్రెషర్ లామినేటే. ఆ బ్రౌన్ కూడా మొత్తం హై ప్రెషర్ లామినేట్ తోటి మనకి ఇచ్చారు. మనకి ఏంటంటే హై ప్రెషర్ లామినేట్ మనకి టెంపరేచర్ రెసిస్టెంట్గా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా అసలు నిల్ ఉంటుంది. సో చాలా మంచిగా యూజ్ చేశారు. మొత్తం మనకి బయట కూడా ప్రొఫైల్ లైట్స్ అయితే వచ్చింది. చూడవచ్చు మీరు. మొత్తం ఇక్కడ నుంచి ఇదంతా ప్రొఫైల్ లైట్సే వచ్చింది. చాలా బాగా వచ్చింది. మీకు ఎలివేషన్ కూడా చాలా మంచిగా స్పాట్ ట్వీక్ లైట్స్ అంటారు, అవి కూడా ఇచ్చారు. అదేవిధంగా గేట్ పైన కూడా మనకి లైట్స్ అయితే ఇచ్చారు. చూడొచ్చండి మీరు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఫస్ట్ 4 ways గేట్ ఓపెన్ అవుతుందని చెప్పాను కదా, అది కూడా మీకు చూపిస్తాను. సో మొత్తం గేట్ ఓపెన్ చేయను, కానీ కొద్దిగా ఓపెన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో ముందుగా మీరు చూస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ ఒకటి ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అలా ఓపెన్ అవుతుంది. 2 కార్స్ పెట్టుకున్నప్పుడు మనము 4 gates ఓపెన్ చేసుకున్నప్పుడు ఈజీగా పెట్టుకొని తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు పార్కింగ్ స్పేస్ లోపల తీసుకొని వెళ్తాను. పార్కింగ్ స్పేస్ మీరు చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా చాలా స్పేషియస్గా వస్తుందండి. ఆల్మోస్ట్ మనకి 22.5
బై ఒక 25 ఫీట్ దాకా వస్తుందండి, 20 ఫీట్ దాకా వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు పార్కింగ్ స్పేస్ చూపిస్తున్నాను. పార్కింగ్ స్పేస్ డిజైన్ కూడా చూడొచ్చండి, చాలా బాగా వచ్చింది. మీకు పార్కింగ్ స్పేస్ కూడా డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మనకి ఈ పిల్లర్స్ ఏదైతే చూస్తున్నారో మీరు, పిల్లర్స్ కూడా చూసినట్టు అయితే మనకి ఈ విధంగా చాలా మంచి డిజైన్తో చాలా బాగా వచ్చింది. చూడొచ్చు మీరు, పిల్లర్స్ కూడా చాలా మంచి డిజైన్తో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు పార్కింగ్ స్పేస్ నుంచి ఇంటి లోపల తీసుకొని వెళ్తాను. ఇందాక నేను మీకు ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ డోర్ చూపించాను, ఇప్పుడు సెకండ్ కైండ్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి లోపల తీసుకొని వెళ్తాను. మీరు చూసుకున్నట్టు అయితే మనకి ఈ విధంగా మెయిన్ డోర్ అనేది ఈ విధంగా చాలా బాగా వస్తుందండి, ఎక్సలెంట్గా వస్తుంది. ఇది కూడా మనకి ఇటు నుంచి ఇటువైపు వరకు 5 ఫీట్ వస్తుంది. హైట్ వచ్చేసి 8 ఫీట్ దాకా వస్తుందండి, 8 ఫీట్కి ఎక్కువ వస్తుంది. సో ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు మీకు ఇంటి లోపల తీసుకొని వస్తున్నాను, ఇంటి లోపల చూపిస్తున్నాను. మీరు ఇంటి లోపల చూస్తున్నారు, ఎక్సలెంట్గా వస్తుంది. మనకి నార్త్ సైడ్ కూడా, ఈస్ట్ సైడ్ కూడా ఏదైతే డోర్ ఉందో అది మనకి ఈ విధంగా డబల్ సైడ్ టేక్వుడ్ డోర్ అయితే ఇచ్చారండి. చూడొచ్చు, డబుల్ సైడ్ టేక్వుడ్ డోర్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ ముందుగా మీరు గమనిస్తే మనకి రోప్ లైట్స్ ఇచ్చి షాండ్లైట్స్ కూడా పెట్టి ఎల్ఈడీస్ కూడా పెట్టారండి, చాలా బాగా వచ్చింది. మనకి ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఇదే వీడియోలోనే నేను మీకు ఇస్తాను. ప్రైస్ కూడా మీరు చెక్ చేయండి, మీకు ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ తప్పకుండా నచ్చుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టు అయితే మనకి టీవీ యూనిట్ అనేది సెట్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. స్టోరేజ్ కూడా పనికి వస్తుంది. ఫ్లోరింగ్ గమనించవచ్చండి, ఫ్లోరింగ్ అనేది మనకి 4x4 డైమెన్షన్స్తో ఉన్న టైల్స్ అయితే వచ్చాయి. మొత్తం 4x4 టైల్స్ అయితే వచ్చాయి. ఈ విధంగా చాలా బాగా వచ్చింది. మనకి ఈస్ట్ సైడ్ ఒకటి ఆల్మోస్ట్ 8x8 డైమెన్షన్స్తో ఉన్న ఒక యూపీవీసీ విండో అయితే వచ్చింది, అది కూడా మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చిందండి. మనకి నార్త్ సైడ్ కూడా ఈ విధంగా చూసుకున్నట్టయితే, ఈస్ట్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఒకటి మిడ్ సైజ్ టేక్వుడ్ డోర్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తానండి. కిచెన్ మనకి ఈ విధంగా ఓపెన్ కిచెన్ అయితే వస్తుంది. క్వాడ్స్ ఇచ్చారు, అదేవిధంగా టైల్స్ కూడా మనకి 2x4 డైమెన్షన్స్తో టైల్స్ కూడా ఇచ్చారండి, మీరు చూడొచ్చు. ఈ విధంగా క్వాడ్స్ ఇచ్చారు, మీరు గమనించవచ్చు. క్వాడ్స్ కూడా వన్ కైండ్ ఆఫ్ కలర్ ఇచ్చారు. మనకి కిచెన్లో కూడా ప్రొఫైల్ లైట్స్ పెట్టారండి, చూడొచ్చు. ఎల్ఈడి లైట్స్ కూడా, ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చి చాలా మంచిగా వచ్చింది. మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. మనకి పూజా రూమ్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో వస్తుంది. మనకి కిచెన్ రూమ్లో మనం మంచిగా సెట్ చేసుకోవచ్చు. ఏదైనా మనకి వాష్ ఏరియా కూడా ఇక్కడే ఇచ్చారు, పైన కూడా ఇచ్చారు. వాషింగ్ మిషన్ మనం పైన కూడా పెట్టుకోవచ్చు. సో మీరు చూడొచ్చు, కిచెన్ రూమ్ నుంచి మనకి వ్యూ ఎలా వస్తుంది అనేది, హాల్ ఎలా వస్తుందనే వ్యూ చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి వాష్ ఏరియా అనేది ఇక్కడ ఇలా వస్తుంది. మనకి వాషింగ్ మిషన్ కానీ వాటర్ కానీ పోర్ట్స్ ఆల్రెడీ ఇచ్చారు. సౌత్ సైడ్ ఎలా వచ్చిందో కూడా మీరు చూడొచ్చు. సౌత్ సైడ్ మనకి ఈ విధంగా ఆల్మోస్ట్ 15 ఇంచెస్ స్పేస్ అయితే వస్తుంది. ఈ విధంగా ఫస్ట్ ఫ్లోర్ తీసుకొని వెళ్ళి, ఫస్ట్ ఫ్లోర్ ఇంకా కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అది కూడా నేను మీకు చూపిస్తాను. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ కూడా చాలా బాగా వచ్చిందండి, మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ మనకి ఇక్కడ నుంచి లేదా చాలా బాగా కనిపిస్తుంది. ఫాల్ సీలింగ్ చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో అటాచ్ బాత్రూమ్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ నేను మీకు చూపిస్తున్నాను. ఈ బెడ్రూమ్స్ అన్నీ కూడా మనకి కింగ్ సైజ్ బెడ్స్ యూస్ చేసుకోవచ్చు అండి, అంత స్పేసెస్గా అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. మనకి రోప్ లైట్స్, ఫాల్ సీలింగ్ ఈ విధంగా వచ్చి మనకి అల్మారా కూడా స్పేస్ ఇక్కడ వచ్చింది. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా ఇక్కడ ఈ విధంగా వచ్చి చాలా బాగా వచ్చింది. ఇక్కడ మనకి 5x5 డైమెన్షన్స్తో యూపీవీసీ విండోస్ కూడా వచ్చాయి, చాలా బాగుంది. ఇప్పుడు నేను మీకు అటాచ్ టాయిలెట్ బాత్ ఉంది, అది చూపిస్తున్నాను. మీకు అటాచ్ టాయిలెట్ బాత్ అనేది మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుందండి, చూడొచ్చు. ఈ విధంగా మనకి ఫాల్ సీలింగ్ కూడా వచ్చింది, ఈ విధంగా చూడొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా వచ్చి మనకి 2x4 టైల్స్తో మొత్తం రూఫ్ హైట్ వరకు టైల్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, పూజా రూమ్, అన్ని లాంజ్ ఏరియా అన్నీ నేను మీకు చూపిస్తాను. సో మీరు స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు కూడా మీరు చూడొచ్చు, సైడ్లో ఇక్కడ ఇదంతా ప్రొఫైల్ లైట్ ఇచ్చారు. సో ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు పైకి తీసుకొని వెళ్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఏ విధంగా అయితే లాంజ్ ఏరియా, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చిందో అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. మీరు చూడొచ్చండి, ఫస్ట్ ఫ్లోర్లో మనకి లాంజ్ ఏరియా అనేది ఈ విధంగా వచ్చింది. మనం టీవీ యూనిట్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే టీవీ యూనిట్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు. అదేవిధంగా స్పేస్ ఎంత వచ్చిందో అనేది కూడా మీరు చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్లో కంప్లీట్గా డైమెన్షన్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. వెబ్లో ఆ ప్లాన్ కూడా చూడొచ్చు మీరు. మన కింద వచ్చినట్టే ఇక్కడ కూడా ఒక 7 feet by 8 feet యూపీవీసీ విండో వచ్చింది, కింద 8x8 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూసినట్టు అయితే మనకి షాండ్లర్ ఇక్కడ కూడా ఒకటి ఇచ్చారండి, చాలా బాగా వచ్చింది. షాండ్లర్ ఇక్కడ కూడా మనకి చాలా బాగా, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది.
ఫ్లోరింగ్ కూడా మీరు గమనిస్తే మనకంతా 4x4 డైమెన్షన్స్తో టైల్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. ముందుగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి ఈ విధంగా వస్తుందండి. చాలా స్పేషియస్గా వస్తుంది. మంచిగా సైజ్ అయితే బెడ్రూమ్ సైజ్ అయితే చాలా బాగా వచ్చింది. ఆల్మోస్ట్ 12 ఫీట్ దాకా స్పేస్ అయితే వస్తుంది. డెప్త్ కూడా మనకి ఆల్మోస్ట్ 20 ఫీట్ దాకా వస్తుందండి. చూడొచ్చు మీరు, చాలా స్పేషియస్గా వచ్చిన రూమ్స్ అండి ఇవన్నీ. మనకి అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది. అటాచ్ టాయిలెట్తో బాత్ వచ్చి ఈ విధంగా కనిపిస్తుందండి. చూడొచ్చు, ఈ విధంగా కనిపిస్తుంది మనకి. ఈ విధంగా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. 2x4 డైమెన్షన్స్తో టైల్స్, 2 కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా మనకి ఈ విధంగా లైట్స్ వచ్చింది. డ్రై వెట్ రెండు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ విధంగా ఇక్కడ అయితే చాలా బాగా వస్తుంది. టాయిలెట్ బాత్ కూడా మనకి ఎక్సలెంట్గా వస్తుంది. బాల్కనీ స్పేస్ కూడా నేను మీకు చూపిస్తానండి. బాల్కనీ స్పేస్ కూడా మీరు చూడొచ్చు. బాల్కనీ స్పేస్ కూడా మనకి ఈ విధంగా వస్తుందండి. ఆల్మోస్ట్ 8x4 డైమెన్షన్స్తో బాల్కనీ స్పేస్ కూడా వస్తుంది. నేను ఇక్కడ నుంచి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ చూపించే ముందు మీకు పూజా రూమ్ కూడా చూపిస్తాను. మనకి ఈ బెడ్రూమ్లో ఈ సైడ్ ఒకటి సేమ్ 6x8 డైమెన్షన్స్, 6x6 డైమెన్షన్స్తో ఒక విండో కూడా వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టు మనకి పూజా రూమ్ వస్తుందండి. చూడొచ్చు, ఈ విధంగా పూజా రూమ్ అయితే ఇక్కడ వస్తుంది, మీరు చూడొచ్చు. సో ఇక్కడ నుంచి నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను అండి. మాస్టర్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు, మనకి చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఎక్సలెంట్గా వచ్చింది. ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు. షెల్ఫ్స్ అన్నీ వచ్చి అల్మారా స్పేస్కి కానీ మంచిగా స్పేషియస్గా వచ్చింది. ఒకటి ఈ సైడ్లో ఒక విండో వచ్చింది. అదేవిధంగా సౌత్ సైడ్లో కూడా ఒకటి 5.5x5 డైమెన్షన్స్, 5.5x4 డైమెన్షన్స్తో అన్ని ఫోటో ఫ్రేమ్స్తో విండోస్ అయితే వచ్చాయండి, మీరు చూడొచ్చు. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ కూడా మనకి 1,85,00,000 కోట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తుంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి టెర్రస్ పైకి తీసుకొని వెళ్తాను. టెర్రస్ పైన ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో స్టేర్స్ మీరు గమనించవచ్చు, మనకి మొత్తం టైల్స్ ఇంకా బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. నేను ఇంకా ఇది ఫ్లోరింగ్ అయితే ఇంకా క్లీన్ చేయలేదు. సో మోస్ట్లీ ఇంకో 1-2 డేస్లో ఇది మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇది ఇప్పుడు సైట్ విజిట్స్ కోసం అవైలబుల్ ఉందండి. సో మీరు చూడొచ్చు, మనకి ఈ విధంగా స్పేస్ కూడా వచ్చింది. ఇక్కడ మనం కావాలి అనుకున్నా కూడా స్టోరేజ్ స్పేస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇటువైపు ఒకటి వెస్ట్ సైడ్లో కూడా 6x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. ఇక్కడ కూడా ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. సో చాలా స్పేషియస్గా వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అయితే చాలా బాగా వస్తుందండి. మనకి సాకేట్ టవర్స్ మీరు చూడొచ్చు, ఇది కూడా చాలా మంచి లొకేషన్లో ఉంటుందండి. ఇక్కడ కూడా మీరు గమనించినట్టు అయితే బయటకు వచ్చిన తర్వాత ఎక్స్టీరియర్ వైజ్ మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా వస్తుంది. సో వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ చాలా ప్రాక్టికల్గా వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇంతసేపు మీరు 3 BHK డూప్లెక్స్ నార్త్ ఫేసింగ్ 22.5x60 డైమెన్షన్స్తో ఉన్న 3 BHK డూప్లెక్స్. ఇది కాప్రా మున్సిపాలిటీలో వస్తుంది. రాధికా నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయొచ్చు. నేను ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అదేవిధంగా వీడియోలో ఇచ్చాను. సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని నేను ప్రైస్ డీటెయిల్స్ ఇప్పుడు చెప్పడం లేదు. సో మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే నేను ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. అదేవిధంగా మీరు చెక్ చేస్తే నేను వెబ్లో కూడా వెబ్ లింక్ ఇచ్చాను. వెబ్ లింక్ కూడా మీరు చెక్ చేయొచ్చు. వెబ్ లింక్లో ఫొటోస్ ఇంకా ఫ్లోర్ ప్లాన్ కూడా నేను పెట్టాను, అది కూడా మీరు చెక్ చేయండి. సో ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ మన ఛానల్లో రెగ్యులర్గా నేను తీసుకొని వస్తున్నాను. ఇదే ప్రైస్ రేంజ్లో రాధికా లొకేషన్ నుంచి 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో నేను డ్యూప్లెక్సెస్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో అవి కూడా చెక్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను రెగ్యులర్గా మన ఛానల్లో ఆల్రెడీ 15 ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి లొకేషన్లో 50 lakhs నుంచి 1,20 lakhs వరకు ఇండిపెండెంట్ హౌస్ మన ఛానల్లో కూడా పోస్ట్ చేసి పెట్టాను. అదేవిధంగా వెబ్లో కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చెక్ చేయండి. మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్తో నన్ను సైట్ విజిట్ కన్సల్ట్ చేయండి. నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్తో పాటు సైట్ విజిట్ కూడా కంప్లీట్ చేయించగలుగుతాను. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.